ఎట్లున్నారంతా? టీ దాకుంటా ముచ్చట చెప్పుకునేటోళ్లకు మన జిగేలని వార్తలు పక్క మసాలా ఎక్కుంటాయి అంటుండ్రా? ఇగో నిజమేనా ఏంది? ఇవాళ మన చుట్టుపక్కల ఏం పంచాయతీలు నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం ముచ్చట్లు నడుస్తున్నాయో ఇక అన్ని కళ్ళ కట్టినట్టు చెప్తా. ఇక అసలు ఆలస్యం చేద్దు, ఇప్పుడు మన మొదటి ముచ్చట ఏందో చూసేద్దాం పాండ్రి. ముందుగల ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. రేవంత్ అన్నపై నిరుద్యోగుల నిందలు, కాంగ్రెస్ సర్కార్ కు పెట్టిండ్రు శాపనార్థాలు. పవన్ కళ్యాణ్ కోసం మొక్కులు, వదినమ్మ ఎక్కింది తిరుమల మెట్లు. గా స్కూల్ కు ఒక్కడే స్టూడెంట్, గైన వస్తుండు ఒంటిగా టీచరు. రోడ్డు మీద గుంతకు పూజలు, కర్ణాటకలో వింత భక్తులు. ఈ ముచ్చటింటే చదువుకున్న మన గల్లీ పోరగాళ్లకు ఎంత కడుపు మంటుందో మీకే సమజైతుంది. బీఆర్ఎస్ లీడర్లు సరూర్ నగర్ మైదానంలో యువ సంగ్రామ సదస్సు పెట్టిండ్రు. అబ్బబ్బబ్బబ్బా, గా సభకు వచ్చిన పోరగాళ్ళను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అయింది. ఇక మన సీఎం రేవంత్ అన్న సార్ని గట్ల తిడుతుంటే ఇక నాకైతే పాపం అనిపించిందిలా. సీఎం సీట్లో కూసున్నాక గిన్ని తిట్టు తింటించుకోవాలనా అని జరా బుగులైందిలే. సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా గోయిందా. నేను మన దద్దమ్మ పనికి మాలిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ దాపించిండు కదా, అదే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి చెప్తున్నాను, మేమే మీకు ఇంట్రిన్ బాటిల్ పంపిస్తాం, మీరే తాగి చావండి. మీరు తాగి చస్తే తెలంగాణకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఇంట్రిన్ తాగాల, ఇంట్రిన్ డబ్బాలు దొరుకుతున్నాయి, ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇంట్రిన్ డబ్బాలు తీసుకొస్తాం, ఇంట్రిన్ డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం, చెరో డక్కన్ తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి, తర్వాత రాహుల్ గాంధీ తాగాలి, తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. प्रियंका गांधी कंपलसरी तागाले. महिला చెప్తున్నా, प्रियंका गांधी जी जरूर सरूर नगर का प्रोग्राम देखो. क्यों बोले तो बोले ना, यूथ डिक्लेरेशन के नाम पे हमको धोखा दिए प्रियंका गांधी. आपको दीदी समझे हम? कहाँ है आप? कहाँ है आप? किधर गए? आदि ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు ఎంచుకొని ఇప్పుడు ఇయ్యకుండా చేస్తుర్రని నిరుద్యోగ పోరగాళ్ళు రగిలిపోతాండ్రు. కడుపు మంట గీ యువ సభలో గట్టిగానే బయటపడ్డది. సభలో పెద్ద పెద్ద లీడర్లు కాకుండా నేరుగా నిరుద్యోగ పిల్లలే మైకులు పట్టుకొని మాట్లాడిండ్రు. ఇక వాళ్ళైతే సీఎం సార్ని కాంగ్రెస్ సర్కార్ని తిట్టిన తిట్లు ఇంటే ఉద్యోగాలు లేక తిప్పలు పడేక పోరగాళ్ళ మీద జాలి పడాలనో లేక గీ తిట్లు తింటున్న కాంగ్రెస్ వాళ్ళ మీద జాలి పడాలనో ఇక నాకైతే ఎరుకైతే లేదు. గాంధీ భవన్ గదులలో కూర్చొని మా ఆకలి కేకలను అవహేళన చేస్తున్నారు కదా. ఈదా దిల్సునగర్ స్టడీ హాల్లో లైబ్రరీలలో మా గుండెల బరువు కన్నీటి వరదలు కారుతుంది కదా. ఇంకా ఎలా చెప్పాలి, ఇంకా ఎలా చెప్పమంటారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దిక్కుతోచని స్థితిలో చావు బతుకులో ఉంటే మా నిరుద్యోగుల మిత్రులు ఆక్సిజన్, నిరుద్యోగులు రాముడు విడిచిన బాణం లాంటి వాళ్ళు. ఎస్, రాముడు లేదే రామేం లేదు, నిరుద్యోగ సపోర్ట్ లేదే మీ ప్రభుత్వం లేదు. అవునాగా ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీదని కూలతోయపోతే అప్పుడు నన్ను అడుగు. ఎస్ అవునా, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను నీ ఖాతాలో వేసుకున్నావు కదా. నీ దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య రాముడి ప్రమాణం చేసి చూపెట్టు, ఇది నేను ఇచ్చాను అని చెప్పగలవా? ఎస్, నీ మనవాడు పూర్తి చేసుకుంటే ఏమన్నావు? పూర్తి చేసుకుంటే ఏమన్నావు? అదే మనవాడుని టీజీపీఎస్సీ అని కొట్టి చూపెట్టు. నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తుంది కదా. అప్పుడు వాడు అంటాడు, తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, కేసీఆర్ తాత ఇచ్చిన నోటిఫికేషన్ అంటాడు కదా. అవునా కాదా? ఎస్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గీతమ్మ విని ఒకరోజు అన్నం పెట్టకమ్మ, అప్పుడైనా మా బాధ ఏంటో తెలుస్తుంది.
అవునా కాదా? ఇక సభలో హైలైట్ ముచ్చట ఏందంటే అమ్మాయిలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక మొన్నటికి మొన్న మన రేవంత్ అన్న మంచిగా సంజాయించినట్టు ఇక్కడ కొలువులు లేకుంటే జర్మన్ భాష, కొరియన్ భాషలు నేర్చుకుని దేశాలకు పోయి సంపాదించుకోండి అని సలహా ఇచ్చిండు కదా. నైపుణ్యం పెరిగింది, దేశాల మీద పోటీ పెరిగింది. ఒకప్పుడు మనం అమెరికా వైపు చూసేటోళ్ళం. ఈరోజు మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశాలు ఉన్నాయి. అందుకే మా టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి. సౌత్ బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఇక దాని మీద ఒక ఆమె అందరి ముందు సీఎం సార్ని ఎంత గట్టిగా ట్రోల్ చేసిందో ఎరకనా. ఇంకోటి, ఉన్న స్కూళ్ళు మంచిగా పెట్టరా నాయన అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా, జర్మన్ భాష నేర్చుకోండి. నీకు ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, నువ్వు ఫస్ట్ మాతృభాషలు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి. ఇక సభలో కేటీఆర్ సారు మన సీఎం రేవంత్ అన్న ఎట్లా వేసుకున్నాడో గల్లొల్లెందో చక్కగా చూడండి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను బీరు బిర్యానీ బ్యాచ్ అని పిలిచిన ఎలక్షన్లకు ముందు, అయినా నిన్ను క్షమించిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళ భూములు గుంజుకున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, క్షమించరు నిన్ను. పొట్టు పొట్టు ఆకలుంది ఈ యువతరానికి, ఒట్టు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్కు గోరి గడతామని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కథకు ముగింపు వాళ్ళే రాస్తారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. పెద్ద పెద్దోళ్ళు, నీలిగినోళ్ళు, చాలా మంది మాట్లాడినోళ్ళు ఎక్కడెక్కడో పోయినారు ఇవాళ. చూసిండ్రు కదా బాయ్, పోరగాళ్ళ ఆవేశం ఎట్లుందో కడుపుగాలినోడికి తెలుస్తుంది ఆకలి బాధ అన్నట్టు. ఉద్యోగాలు రాక పిల్లలు అట్లా మాట్లాడుతుండ్రు. మరి నిరుద్యోగుల తిట్లకు మన రేవంత్ అన్న సర్కారు ఇప్పుడైనా కొలువులు నోటిఫికేషన్లు ఇస్తుందా, ఇక లేక గిట్లే కాలక్షేపం చేస్తుందా అనేది చూడాలి. ఇక మన నెక్స్ట్ ముచ్చట వింటే మీ గుండె జర ఐస్ ముక్క లెక్క కరిగిపోవాల్సిందే. మన ఆంధ్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి ఈ మధ్యనే భుజం ఆపరేషన్ అయింది కదా. ఇక మొగుడికి దెబ్బ తాకితే ఏ పెండ్లడికైనా కడుపు తరుక్కుపోతుంది. అందుకే మన కొనిదెల వదినమ్మ అన్న లెజ్నేవా సామికి గట్టిగానే మొక్కుకుంటున్నది. గీ పక్క భక్తి ముచ్చట ఏందో ఇక మీరే చూడాలి మళ్ళా. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఫోటో సార్, సార్ 1 సెకండ్ సార్, ఇక్కడ ఫోటో సార్. ఒక్క నిమిషం మేడం, 1 సెకండ్ 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 మేడం. సార్ సార్ పడిపోతా జాగ్రత్త మేడం, 1 సెకండ్ మేడం. ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ సైడ్ మేము వచ్చేస్తాం. అట్లా మేము వస్తామన్నా ఇబ్బంది పెట్టండి సార్, ఫ్రీగా వస్తాం. వన్ ఫోటో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ మేడం. మేడం మేడం 1 సెకండ్ మేడం, మేడం 1 సెకండ్ మేడం, మేడం సరమ్మ అసలు లెస్నేవ వదినమ్మకు తిరుమల వెంకన్న స్వామి అంటే గింత భక్తి ఉండటం వెనుక పాత ముచ్చట ఒకటి ఉంది. గతంలో వాళ్ళ బిడ్డకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బిడ్డ చక్కగా కావాలని శ్రీవారికి మొక్కుకొని తిరుమలకొచ్చి గుండు కొట్టించుకుంది. విదేశాల్లో పుట్టి పెరిగిన మన హిందూ సాంప్రదాయాలను, దేవుడి నమ్మకాలను గుండెల్లో పెట్టుకున్న వదినమ్మని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనాలు నువ్వు సూపర్ వదినమ్మ అని ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇక మన నెక్స్ట్ ముచ్చట ఇంటే మీరు నోరెళ్ళు పెడతారు చూడుర్రిగా.
ఎక్కడైనా స్కూల్ అంటే వందల మంది పోరగాళ్ళు గంపెడంత మంది సార్లుండి లొల్లి లొల్లి ఉంటుంది కదా. కానీ మన వరంగల్ జిల్లా కోనాపురంలో ఒక వింత స్కూల్ ఉన్నది. గా స్కూల్ కదా ఇంటే మస్తు మజా వస్తుంది. చెట్టు తోక అడవి పంజ వల మరి రాయలేంటి నేను ఇవి తప్పు పోయింది గుర్తేసిన మరి ఇవెందుకు రాలే చెప్పు. అందుకని ఏడుస్తాను. ఇప్పుడు ఎందుకు రాలే? గుర్తం తీద్దాం వేస్తాం రాయలే కదా. రా ఇప్పుడు కూర్చోండి. పెన్సిల్ గుర్తం తీద్దాం. గుడ్. అది మంచిగా రాస్తాను కదా. చేస్తాం కాకపోతే పెన్సిల్ లేదా అని ముందు దగ్గర సెకండ్ ఇప్పుడు ఫస్ట్లో కూడా నేను పట్టించుకోలేదు సార్ ఈ మొత్తం రావాలని. ఇప్పుడే కొంచెం ప్రెషర్ పెట్టాడు. ఇక అంటే వీళ్ళ తాత తెలుస్తారు మీకు. మధ్యలో వస్తానండి. ఎందుకు భయపడుతున్నావురా? వరంగల్ జిల్లా కోనపురం ప్రాథమిక పాఠశాలకి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న విక్కీపాల్ అనే ఒకే ఒక్క బాలుడు ఉన్నాడు. గా చిన్నారి భవిష్యత్తు ఖరాబ్ కావద్దని టీచర్ జగన్మోహన్ రావు సారు రోజు చక్కగా ఇదులకు హాజరవుతాండు. క్లాస్లో ఒక్కడే స్టూడెంట్ కాబట్టి సారుగా పోరడికి స్పెషల్ కేర్ తీసుకొని చదువు చెప్తుండు. ఇక అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏందంటే గా చిన్నారి ఒక్కడి కోసమే స్కూల్లో రోజు వేడి వేడి అన్నం కూర వండుతుండ్రు. అసలు ఈ స్కూల్లో ఒక్కడి పోరడు ఎందుకు మిగులునంటే ఇగో కోనాపురం గ్రామాన్ని ఈ మధ్యనే వర్ధన్నపేట మున్సిపాలిటీలో కలిపిండ్రు. దాంతో ఊర్లో ఉన్న మిగతా 19 మంది పిల్లలు మున్సిపల్ స్కూల్కు మారిపోయిండ్రు. కానీ విక్కీపాల్ మాత్రం ఈ స్కూల్ వదిలిపెట్టలే. ఒక్కడే స్టూడెంట్ అయినా సరే బడిగంట కొట్టి చదువు చెప్తున్న సార్ని గా చిన్నారిని చూసి జడలంతా భలే ముచ్చట పడుతుండ్రు. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే మీరు నిజంగానే ముక్కున ఏలేసుకుంటారు చూడర్రి. గదే కర్ణాటక రాష్ట్రంలో ఒక హైవే రోడ్డు మీద ఒక చిన్న గుంత ఉంది బాయ్. జనాలు పక్కా భక్తితోటి నమ్మకంతో ఇక గుంతకు పూజలు చేస్తుర్రు. ఇక పెద్ద పెద్ద లారీలు బస్సులు ఉరుకులు పెడుతుంటే గా హైవే నడిమింట కూర్చొని ఇక గుంతకు పూజలు ఎందుకు చేస్తున్నారో అసలు కదేండో ఇక మీరే చూడాలి. ಇದೇನಪ್ಪ ನಡು ರಸ್ತೆಯಲ್ಲಿರೋ ಗುಳಿಗೆ ನನ್ನ ಹೆಂಡತಿ ಅರ್ಶನ ಕುಂಕುಮ ಕರ್ಪೂರ ಹಚ್ಚಿ ಕೈ ಮುಗಿತಿದ್ದಾಳೆ ಅಂತ ಅನ್ಕೋಬೇಡಿ. ಇದು ಕೇವಲ ಗುಳಿ ಅಲ್ಲ. ನೀವು ತುಂಬಾ ವರ್ಷದಿಂದ ಹಾಸ್ಪಿಟಲ್ ಸುತ್ತಾಡಿದ್ರು ಕಮ್ಮಿ ಆಗಿದ್ರೆ ನಿಮ್ ಕೈ ಕಾಲು ಕೀಲ್ ನೋವನ್ನೆಲ್ಲ ವಾಸಿ ಮಾಡುವಂತ ಶಕ್ತಿ ಹೊಂದಿರುವಂತಹ ನಡು ರಸ್ತೆ ನರಿಕಲ್ಲು ಮಾರಮ್ಮ ಅಂತ. ನಡು ರಸ್ತೆ ನರಿಕಲ್ಲು ಮಾರಮ್ಮನ ಗುಳಿಗೆ ನೀವು ಕೈ ಮುಗಿದ್ರಿಂದ ನಿಮ್ಮ ಮಂಡಿ ಕೈ ಕಾಲು ಕೀಲ್ ನೋವೆಲ್ಲ ವಾಸಿ ಆಗುತ್ತೆ. ಈ ನಡು ರಸ್ತೆ ನರಿಕಲ್ಲು ಮಾರಮ್ಮನ ಗುಳಿ ಬಂದು ತುಂಬಾ ಪವರ್ಫುಲ್ ಶಕ್ತಿ ಹೊಂದಿರುವಂತಹ ಗುಳಿ ಇದು. ತುಂಬಾ ದೂರದ ಊರಿನಿಂದ ಎಲ್ಲ ಬಂದು ಇಲ್ಲಿ ಕೈ ಮುಗಿತಾರೆ. ಚಾಮರಾಜನಗರ ಮುಖ್ಯ ರಸ್ತೆಯಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಸಿಗುವಂತಹ ಅರಬಗೆರೆ ಮಾಂಬಳ್ಳಿ ಹತ್ರನೇ ಈ ನಡು ರೋಡಲ್ಲೇ ಈ ನಡು ರಸ್ತೆ ನರಿಕಲ್ಲು ಮಾರಮ್ಮನ ಗುಳಿ ಇದೆ. ನೀವ್ ಈ ಕಡೆ ಬಂದು ಒಂದು ಸ್ಟಾಪ್ ಕೊಟ್ಟು ಕೈ ಮುಗ್ದು ಹೋಗಿ. కర్ణాటకలోని శ్యామరాజనగర్ హైవే రహదారి పైన ఉన్న ఒక చిన్న గుంతకి ఇప్పుడు పెద్ద పుణ్యక్షేత్రం లెక్క మారిపోయింది. స్థానిక జనాలు రోడ్డు మీద ఉన్న చిన్న గుంతని ఎంతో పవర్ఫుల్ దేవతగా నమ్ముతుండ్రు. దానికి నారికల్లు మారమ్మ దేవి అని పేరు కూడా పెట్టుకున్నారు. అక్కడికి వచ్చే భక్తులు ఆ గుంతకు పసుపు కుంకుమలు రాస్తూ కర్పూరం వెలిగిస్తూ పూలు పండ్లు సమర్పిస్తుండ్రు. అసలు ఇట్లా పూజలు ఎందుకు చేస్తున్నారంటే ఇక పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరిగిన తగ్గని కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు ఈ గుంతను దాకి మొక్కుకుంటే మాయమైపోతాను జనాలు గట్టిగా నమ్ముతారట. దాంతో రోడ్డు మీద పోయే డ్రైవర్లు ఫ్యామిలీలు సైతం తమ బండ్లను హైవే పక్కన ఆపి మరి ఈ గుంత దేవత ఆశీస్సులు తీసుకుంటున్నారు.
పక్క నుంచి బీభత్సమైన లారీలు దూసుకుపోతున్నా సరే భక్తులు మాత్రం ఏ మాత్రం బూగులు పడకుండా గుంతకు దండాలు పెట్టుకుంటూనే ఉంటారు. ఈ చిత్రంగా ఉంది కదా. ఇవాళ మనం జర దూరం పోదాం. ఎక్కడికంటే మన ఒడిశాలోని పూరి జగన్నాథుని దగ్గరికి. అక్కడ రథయాత్ర షురు అయింది కదా. పండుగ వాతావరణం మామూలుగా లేదు. జనాలు లక్షల గుమిగూడిండ్రు. అయితే అన్నిటికంటే హైలైట్ ముచ్చట ఏందంటే మన జగన్నాథుని స్వామికి పెట్టే నైవేద్యము. అబ్బబ్బబ్బబ్బా, గా లిస్ట్ తింటేనే కడుపు నిండిపోతుందిలా. ఆ ప్రసాదాల ఎరటీలేందో, గా వంటల గుమ్మగుమ్మలేందో చక్కగా చూడండిగా. పూరి జగన్నాథుడికి భోజన ప్రియుడని పేరుంది. అందుకే అక్కడ రోజుకు 6 సార్లు భోజనం పెడతారు. రథయాత్ర టైంలో ఈ సందడి ఇంకా ఎక్కువ ఉంటదిలా. స్వామి కోసం ప్రత్యేకంగా రోషగర్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిలా వంటలు చేస్తారు. ఇక మెను విషయానికి వస్తే మతి పోవాల్సిందే. అన్నం ఎరటీలు, పులిహోర, దద్దోజనం, కానుక, స్వీట్ రైస్, ఇక నెయ్యన్నము, కిచిడి, ఇట్లా రకరకాల అన్నాలట. స్వీట్స్ ఇక కాజా, లడ్డు, మాల్పువా, రసగుల్లా, రసబలి, అరిసెలు, ఇక నోట్లేస్తే కరిగిపోయే తీపి పదార్థాలు ఉన్నాయట. ఇక కూరలు మరియు పప్పులు చూసుకున్నట్టయితే దాల్మా, బెసర, సాగబాజా అంట. ఇంకా అప్పడాలు, పచ్చళ్ళు, పాయసాలు, గిట్లా మొత్తం 56 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ మహాప్రసాదాన్ని ఒక్క మెతుకు తిన్నా సరే చేసిన పాపాలన్నీ పోతే అని భక్తుల నమ్మకము. లక్షల మంది వచ్చినా సరే ఇక్కడ అన్నం ఏనాడు తక్కువ అవ్వలేదు, వృధా కాలేదు కూడా. గదే మన జగన్నాథుని మహిమ. ఈ ముచ్చటి చూస్తే మీ కళ్ళు బయలు గమ్మి గుండె లబ్ధ పడుకుంటా గట్టి కొట్టుకుంటా చూడరు జరా. ఇక నడవడం, పరిగెత్తడం అందరు చేస్తారు, కానీ జంపు చేయడం కూడా ఒక పెద్ద కళ అని ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఒక పిల్ల గా స్తంభాల మీద ఎట్లా ఉరుకుతుందో చూస్తే అబ్బా ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి. ఈ వైరల్ వీడియోలో లేందో ఇక మీరే చూడండి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పిల్ల చేస్తున్న స్టంట్ వీడియో ఫుల్ వైరల్ అవుతుందిలా. ఒక పెద్ద సరస్సు లాంటి నీళ్ల మధ్యలో సన్నని ఎత్తుపల్లాలున్న సిమెంట్ పిల్లలను ఒక లైన్ లో నిలబెట్టిండ్రు. గది ఒక రకమైన అడ్వెంచర్ అట. గా పిల్ల గా స్తంభాల మీదకి ఎంత స్పీడ్గా, ఎంత బ్యాలెన్స్ తోటి ఉరుకులాడుతూ అవతల ఒడ్డుకు చేరుకుందో చూస్తే ఇక జనాలంతా నోరెళ్ళ పెడతారు. 1-2 సార్లు గాలు జారినట్టయి బ్యాలెన్స్ తప్పినా సరే తగ్గేదేలే అన్నట్టు మళ్ళీ గట్ల దూసుకుపోయింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏందంటే కొందరు జనాలేమో గిది పక్క ప్రాక్టీస్ తోటి చేసిన రియల్ స్టంట్ అని పొగుడుతుంటే, ఇంకొందరు మాత్రం గిదంతా కంప్యూటర్ తోటి చేసిన ఏఐ అని, మాయాజలం అని, నిజంగా గట్ల దూకితే నాడు మిరిగిపోతుందని ముచ్చట పెట్టుతున్నారు. ఏది ఏమైనా వీడియో చూస్తున్నంత సేపు మాత్రం జనాలకు గుండె ఆగినంత పని అవుతుందిలా. చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని ఆర్తలు. జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.